వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. రోజంతా హైడ్రామా నడిచింది. పోలీసులు 144 సెక్షన్ విధించిన ఓ కార్యకర్త మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంట్లో చొరబడి దాడికి యత్నించడం, ప్రతిగా బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు సై అంటే సై అంటూ కత్తులు దూసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు పేరుతో చలో వేల్పూర్ కార్యక్రమాన్ని చేపట్టారు కాంగ్రెస్ నేతలు. దీనికి అనుమతి లేదంటూ పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. వేల్పూర్లో 24 గంటల పాటు 144 సెక్షన్ విధించారు. తెల్లవారుజాము నుంచే కాంగ్రెస్ నేతలు వేల్పూర్ వెళ్లకుండా ఎక్కడికక్కడే అరెస్టులు చేశారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డిలను గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని సైతం గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు తరలి వచ్చారు. ప్రశాంత్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు ఇంట్లో ఉన్న కార్యకర్తలను బయటకు పంపారు. ఈ క్రమంలో ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆయన ఇంట్లో చొరబడగా అతన్ని బీఆర్ఎస్ నాయకులు చితకబాదారు. మరోసారి దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. అంతకుముందు గృహ నిర్బంధం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన మోహన్ రెడ్డి, సునీల్ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ప్రశాంత్ రెడ్డి తప్పుడు ప్రచారం మానుకోవాలని, లేదంటే నియోజకవర్గంలో తిరగనివ్వమని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ఇంకా ముఖ్యంగా ఈ గల్ఫ్ కార్మికుల దృష్టిలో పెట్టుకొని నేను ప్రశాంత్ రెడ్డికి చెప్తున్నా, నీకు కలెక్టర్ గారికి ఇవ్వండి, ఇవ్వని పక్షంలో మీరు నా కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇవ్వండి, నాకు కూడా ఇవ్వచ్చేద్దానికి పోతే నాకు టైం ఇవ్వు, నేను వచ్చి మీ దగ్గరికి వెళ్ళి తీసుకుపోతా. ఒక్కరిని వచ్చి మీ ఇంటికి వచ్చి ఛాయ్ తాగి తీసుకుపోయి ఇప్పించే బాధ్యత నాది. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వర్క్ తెలియజేస్తున్నాను. మేము చర్చకు ఇలా బెనిఫిషరీని చూపించేది ఉండే. గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. దీంతో రెండు పార్టీల మధ్య రగడ మొదలైంది. గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం చేసిన సంక్షేమంపై చర్చకు సిద్ధమని డీసీసీ అధ్యక్షుడు ప్రకటించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు పేరుతో కార్యక్రమం చేపట్టారు. బాల్కొండ నియోజకవర్గంలో పరిహారం అందిన గల్ఫ్ కార్మికులను తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే, పథకాలు రాని వారిని తీసుకొస్తామని బీఆర్ఎస్ ప్రతి సవాల్ విసిరింది. ఈ సవాళ్లు కాస్త ఉద్రిక్తతలు, అరెస్టులకు దారితీసింది. కాంగ్రెస్ చేపట్టే కార్యక్రమానికి ప్రతిగా బీఆర్ఎస్ కార్యక్రమానికి సిద్ధపడగా ఇరు వర్గాలను ముందస్తు అరెస్టులు, ఇళ్ల వద్ద కట్టడి చేయడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు హైడ్రామా నడిచింది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూనే ఉంటానని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. నా ఇంటి మీదకి దాడి చేస్తే, నా ఇంటి మీదకి మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉసుగొల్పితే వచ్చేది ఏమీ లేదు. దాంతో ప్రజలకేం లాభం జరగదు. మీరు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీలో కార్పొరేషన్ చైర్మన్గానే ఉన్నారు, మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇప్పించే పనిలో ఉండండి. అది నిజమైన పని. నా మీదకి దాడి చేసే నిజమైన పని కాదది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర సవాళ్లతో బాల్కొండ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ విమర్శలకు అధికార కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ఎలా సమాధానమిస్తుందో చూడాలి.